ఓం శాంతి. అక్టోబర్ మాసంలోనే పత్రపుష్పంలో భాగంగా త్రిమూర్తి దాదీల యొక్క అమృత వచనాలు, అమూల్య మహావాక్యాల్లో భాగంగా ఈరోజు మనం మొదటిగా గుల్జార్ దాదీ గారి క్లాస్ని వినబోతున్నాము. ఈ క్లాస్ని దాదీ గారు 10/7/2008 జూలై 10వ తేదీ 2008వ సంవత్సరంలో చేయించినటువంటి ఈ క్లాస్ని ఈరోజు మనం విందాము. ఈ క్లాస్ యొక్క శీర్షిక బాబా को दिल में बिठाना है तो उसे बहुत स्वच्छ रखो, मन में कोई भी व्यर्थ व साधारण बातें ना हो. హృదయంలో బాబాని కూర్చోపెట్టాలి అనంటే దాన్ని చాలా స్వచ్ఛంగా పెట్టుకోండి. హృదయాన్ని స్వచ్ఛంగా పెట్టుకోండి. మనస్సులో ఏ విధమైనటువంటి వ్యర్థము లేదు సాధారణ విషయాలు ఉండకూడదు. బాబాని హృదయంలో కూర్చోపెట్టుకోవాలంటే దాన్ని చాలా స్వచ్ఛంగా పెట్టుకోండి. మనస్సులో ఏ విధమైనటువంటి వ్యర్థము లేదు సాధారణ విషయాలు ఉండకూడదు. బాబా మురళీ शुरू करते ही पहला शब्द कौन सा बोलता है? బాబా మురళి మొదలు పెట్టంగానే మొదటి శబ్దం ఏం చెప్తారు? ओम शांति. हमारा आदि मंत्र भी ओम शांति है. यह ओम शांति का महामंत्र सभी समस्याओं का समाधान है. మన యొక్క ఆది మంత్రం కూడా ఓం శాంతి. మరి ఈ ఓం శాంతి మహామంత్రము అన్ని సమస్యలకు కూడా సమాధానము. लेकिन हम उस अर्थ स्वरूप में स्थित नहीं होते हैं, इसलिए हमारी अशांति अभी तक जाती नहीं है. ఈ శబ్దంకే అంటే ఓం శాంతి శబ్దం యొక్క అర్థ స్వరూపంలో మనం ఇప్పటిదాకా స్థితం అవ్వట్లేదు. అందుకనే మన అశాంతి ఇప్పటిదాకా పోవట్లేదు. जैसे बल्ब का स्विच का ऑन करते हैं तो अंधकार चला जाता है, ऐसे ही अगर हम ओम शांति शब्द के अर्थ में उस स्वरूप में स्थित हो जाए तो जो भी समस्या है वह सहज समाप्त हो जाएगी, क्योंकि आज की मूल समस्या है देह भान. మరి దాది అంటున్నారు, ఎలా అయితే బల్బు యొక్క స్విచ్ని ఆన్ చేయంగానే అంధకారం అనేటువంటిది పోతుంది, అలాగే ఒకవేళ ఓం శాంతి శబ్దం యొక్క అర్థంలో అదే స్వరూపంలో స్థితమైనట్లయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సహజంగా సమాప్తమవుతాయి. ఎందుకు అంటే ఈరోజు ముఖ్యమైన సమస్య ఏంటి? దేహభానము. देहभान ही भिन्न भिन्न रूपों में समस्या को उत्पन्न करता है. देहभान में भिन्न भिन्न సమస్యలని ఉత్పన్నం చేస్తుంది. कभी भी कोई समस्या आवे तो आप नोट करें कि इस समस्या का कारण किस प्रकार का देह अभिमान है. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మీరు నోట్ చేసుకోండి, చూడండి ఈ సమస్యకి కారణము ఏ విధమైనటువంటి దేహాభిమానము అనేటువంటిది చూసుకోండి. देह की वृत्ति देहभान के संस्कार हैं तो कर्मेंद्रिया उसी प्रकार के कर्म की तरफ आकर्षित होंगे. దాది అంటున్నారు, దేహం యొక్క వృత్తి దేహభానం యొక్క సంస్కారాలు ఉన్నట్లయితే కర్మేంద్రియాలు అదే విధంగా కర్మ వైపు ఆకర్షితమవుతాయి. अभी उस देह भान को हमें मिटाना है तो क्या करे? ఇప్పుడు అలాంటి దేహ భానాన్ని తొలగించాలంటే మరి మనం ఏం చేయాలి? सभी की चाहना है, उमंग है. बाबा भी बार बार होमवर्क के रूप में इशारा दे रहे हैं. మరి దేహ భానాన్ని వదలడానికి కోసము అందరి యొక్క కోరిక ఇది వదిలేయాలి అని అందరికీ ఉత్సాహం కూడా ఉంది. బాబా కూడా పదే పదే హోంవర్క్ ఇస్తూ ఉంటారనమాట, సైగ చేస్తూ ఉంటారు దీని గురించి, దేహభానాన్ని వదిలిపెట్టడం గురించి. तो जो बाबा ने कहा है वो करना ही है, सोचना नहीं है, कहना नहीं है. ఏదైతే బాబా చెప్పారో అది చెయ్యాలి. ఆలోచన చేయకూడదు, చెప్పడం కాదు, చెయ్యాలి. संगठन में हाथ तो सब उठा देते हैं पर मन का हाथ नहीं उठाते हैं. సంఘటనలో ఏం చేస్తారా అని అంటే అందరు చేతులు ఎత్తారు. చేతులు ఎత్తినా కానీ వారి మనస్సు యొక్క చెయ్యతే ఎత్తరు.
मन में दृढ़ संकल्प का हाथ उठाना, यह है सच्चा हिम्मत का हाथ उठाना. మనస్సులో దృఢ సంకల్పం యొక్క చెయ్యి ఎత్తడము, ఇదే సత్యమైన ధైర్యంతో చేతులెత్తడము. तो अभी हमको इस देहभान के फाउंडेशन को ख़त्म करना है. सिर्फ मैं आत्मा हूँ यह कहना और इस स्वरूप में स्थित होके कहना, इसका अभ्यास और अटेंशन कम है, इसलिए मैं शब्द का प्रयोग ज़्यादा होता है. మరి దాది అంటున్నారు, కేవలం నేను ఆత్మను ఇది అనడము, మరి ఇదే స్వరూపంలో స్థితం అయ్యి అనడము. కేవలం నేను ఆత్మను అని నోటితో అనడము లేదు, ఆత్మిక స్వరూపంలో స్థితమై అనడము. దీని యొక్క అభ్యాసము మరియు అటెన్షన్ తక్కువ ఉంది. ఈ అభ్యాసం తక్కువగా ఉండటం కారణంగానే నేను నేను అనేటువంటి శబ్దమే చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. उसकी जगह బాబా బాబా శబ్ద యూజ్ మే ఆ జాయే. మరి నేను నేను అనేటువంటి పదబంధానికి బదులుగా బాబా బాబా అనేటువంటి శబ్దం రావాలి. शुरू में बाबा ने मैं आत्मा हूँ यह कूट कूट के पक्का कराया. మరి మొదట్లో బాబా నేను ఆత్మను అనేటువంటి శబ్దాన్ని బాగా లోపల పూర్తిగా గ్రైండ్ చేసేసి పెట్టారనమాట. पहले तो आत्मा का ही ज्ञान था, मैं शरीर नहीं हूँ मैं आत्मा हूँ. మొట్టమొదట జ్ఞానంలో ఏం చెప్పేవాళ్ళు, నేను దేహాన్ని కాదు నేను ఆత్మను ఇదే ఉండేది. तो बाबा कहते थे चेक करो कि अभी मेरापन कहाँ गया. మరి బాబా అంటారు, ఇప్పుడు చెక్ చేసుకోండి, నేను అనేటువంటి శబ్దము నేను అనేటువంటిది ఎక్కడికి పోయింది. क्या मैं आत्मा से बात कर रही हूँ या शरीर के भान में हूँ. నేను మరియు నాది అని అన్నప్పుడు నేను మరి ఆత్మను మాట్లాడుతున్నాను కదా, లేదు శరీరం మాట్లాడుతోందా. हम लोगों ने इसका बहुत अभ्यास किया, चेकिंग करते थे. बात कर रही हूँ तो किससे बात कर रही हूँ, सुन रही हूँ तो मैं कौन सुन रही हूँ, सुनाने वाले की दृष्टि और सुनने वाले की दृष्टि क्या है. మరి దాదే అంటున్నారు, మేమైతే ఈ విషయం గురించి చాలా అభ్యాసం చేశాము. ఆ సమయంలో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఎవరితో మాట్లాడుతూ ఉన్నాను, మరి వింటున్నాను అని అంటే ఎవరు వింటున్నారు, వినేటువంటి వాళ్ళ దృష్టి ఎటువైపు ఉంది మరియు వినిపించేటువంటి వాళ్ళ దృష్టి ఎటువైపు ఉంది. मतलब आत्मा का ज्ञान बाबा ने बहुत पक्का कराया, అభి వహ అభ్యాస్ కమ్ హే. అంటే ఆత్మ యొక్క జ్ఞానం బాబా చాలా పక్కాగా చేయించారు, కానీ ఇప్పుడు ఈ అభ్యాసము తక్కువగా ఉంది. కామ్ కాజ్ మే జ్యాదా రహతే హై और అభ్యాస్ కమ్ హై. పని పాటలలో ఎక్కువ ఉండిపోతున్నారు, కానీ ఈ అభ్యాసాన్ని తక్కువగా చేస్తున్నారు. काम काज करते भी हम आत्मा का पाठ पक्का कर सकते हैं, क्योंकि बाबा ने हमको कहा है कि तुम कर्मयोगी हो, कर्म करता नहीं हो. మరి పనులు చేస్తూ ఉంటే కూడా ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకోవాలి. ఎందుకంటే బాబా అయితే మనకు చెప్పారు, మీరు కర్మయోగులు అని చెప్పారు. కర్మకర్తలు కాదు, కర్మయోగులు. అంటే కార్యకర్తలు ఉంటారు కదా పనులు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు, కానీ మీరు కర్మయోగులు. कर्म और योग दोनों का बैलेंस चाहिए. जो काम कर रहे हैं उसी के संकल्प ज़्यादा चलते रहते तो कर्मयोगी नहीं बन सकते. కర్మ మరియు యోగం రెండిటి యొక్క బ్యాలెన్స్ కావాలి. ఏదైతే పని చేస్తూ ఉన్నారో దాని సంకల్పంలోనే ఎక్కువగా ఉంటే కర్మయోగులుగా ఇక కాలేరు. जैसे बाबा करण करावनहार है, वैसे ये शरीर करणहार है और आत्मा करावनहार है. ఎలా అయితే శివబాబా కరణ్ కరావన్హార్ చేసి చేయించేటువంటి వారు, అలాగే ఈ శరీరం కూడా చేసేటువంటిది. మరి నేను ఆత్మ కరావన్హార్ చేయించేటువంటి వాడిని. తో కరావన్హార్ మన మాలిక్, చేయించేవారు అని అంటే అర్థము యజమాని అని. हम कर्म योगी है तो कर्म करते हुए भी बार बार यह अभ्यास करें और चेक करते रहे, मैं आत्मा मालिक करावनहार बन कर्म करा रही हूँ. మరి దాది అంటున్నారు, నేను కర్మయోగిని, మరి కర్మ చేస్తూ కూడా పదే పదే ఇదే అభ్యాసం చేయాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఆత్మ అధికారి ఉన్నాను, యజమాని ఉన్నాను, చేయించేటువంటి వారు కర్మ
చేయిస్తున్నారు. अगर मालिक होशियार नहीं है, अटेंशन थोड़ा ढीला है, इसलिए चेक करेंगे तो अभ्यास की तरफ ध्यान जाएगा. ఒకవేళ యజమాని తెలివిగా లేరనుకోండి, అటెన్షన్ కొంచెం తక్కువైపోయింది, ఢీలా అయిపోయింది, కాబట్టి చెక్ చేసుకోండి. అభ్యాసం వైపు ధ్యానం అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. अगर हमारा मन किसी भी प्रकार से देहभान के वैरायटी रूपों में प्रभावित है तो 1 सेकंड में बिंदी नहीं लगा सकेंगे, क्योंकि उसके लिए कंट्रोलिंग और रूलिंग पावर चाहिए. ఒకవేళ మన మనస్సు ఏ విధమైనటువంటి దేహభానంతో కానీ వెరైటీ రూపాలతో కానీ ప్రభావితం అయిపోయిందనుకోండి, ఒక్క సెకండ్లో బిందువు పెట్టలేరు. ఎందుకంటే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కావాలి. बिंदु పెట్టడానికి कंट्रोलिंग पावर, रूलिंग पावर कावाली. संस्कार के वश हुए तो मन कंट्रोल में नहीं है ना. वृत्ति कहाँ चली जाती है, मन पर कंट्रोल नहीं है. మరి ఇంకా దాది అంటున్నారు సంస్కారాల వశమైపోతుంది అని అంటే మనస్సు కంట్రోల్లో లేదని కదా అర్థము. వృత్తి ఎటో వెళ్ళిపోతుంది అంటే మనస్సు పైన కంట్రోల్ లేదనే అర్థము. ఒకవేళ మనస్సు నా కంట్రోల్లో ఉంది అని అంటే వృత్తి ఎక్కడికి వెళ్ళదు, సంస్కారాల ప్రభావంలోకి రాము. तो बार बार చెక్ करे कि सारे दिन में స్వరాజ్య అధికారి రహే. కాబట్టి రోజంతట్లో చెక్ చేసుకోవాలి, నేను రోజంతా స్వరాజ్య అధికారిగా ఉన్నానా. कर्मेंद्रियों के अधिकारी बनना है. जो बात हुई अगर उसका ही संकल्प चलता रहता है तो यह साधारणता है. కర్మేంద్రియాలకు అధికారిగా అయ్యానా, ఏవైతే విషయాలు జరిగాయో ఒకవేళ వాటి యొక్క సంకల్పం నడుస్తూ ఉంది అని అంటే ఇది సాధారణత. हम विश्व से न्यारे हैं, स्वराज्य अधिकारी है, तो उस अधिकार के रूप से मन को चलाए, क्योंकि मन ही ధోకా దేతా హే. మరి దాది అంటున్నారు నేను విశ్వం నుండి న్యారాగా ఉన్నాను, స్వరాజ్య అధికారిగా ఉన్నాను, కాబట్టి ఆ స్వరాజ్య అధికారి రూపము మనస్సులో నడవాలి. ఎందుకు అంటే మనస్సే మోసం చేస్తుంది, మోసపోయేది కూడా మనసే. కాబట్టి మనస్సులో నేను స్వరాజ్య అధికారిని అని ఉండాలి. वृत्ति जाती है या कर्म संबंध में फंसते हैं, जो भी गलतियाँ हमसे होती हैं वह मन के संकल्पों द्वारा ही होती है. వృత్తి అటు ఇటు వెళ్తోంది అనుకోండి, అంటే కర్మ సంబంధాలలో నేను చిక్కుకుపోయాను అనుకోండి, ఏవైతే పొరపాట్లు జరుగుతాయో అవి మనస్సు సంకల్పాల ద్వారానే మొదలవుతాయి. పొరపాట్లు ఫిజికల్గా స్థూలంగా జరిగేవి ఎక్కడి నుంచి మొదలవుతాయి, మానసిక సంకల్పాల ద్వారా. हम कर्मेंद्रियों के राजा है तो मन के ऊपर भी हमारा राज्य होना चाहिए. నేను కర్మేంద్రియాలకు అధికారిని, రాజును అని అంటే తప్పకుండా మనస్సు యొక్క సంకల్పాలపైన కూడా అధికారం ఉండాలి. మన్ మేరా ముఖ్యమంత్రి హే, మాలిక్ నహీ హే. మనస్సు అనేటువంటిది నా యొక్క ముఖ్యమైనటువంటి మంత్రి ఉంది. ఎలా అయితే మనస్సు, బుద్ధి, సంస్కారం మూడు ఆత్మరాజుకి మంత్రులు. సో మనస్సు అనేటువంటిది ముఖ్యమంత్రి ఉంది, అంతేకాని అది అధికారి కాదు, ఆత్మ అధికారి. మనస్సు కూడా దాని యొక్క అండర్లోనే ఉంది. హమ్ ఆత్మ మాలిక్ హే తో మంత్రికి ఊపర్ ఆర్డర్ హోనా चाहिए. ఒకవేళ నా ఆత్మను రాజుగా ఉన్నాను, మాలిక్గా ఉన్నాను అని అంటే మంత్రి పైన కూడా కంట్రోల్ ఉండాలి కదా, ఆర్డర్ ఉండాలి కదా. मन में कई ऐसी बातें होती हैं उसे मन से निकाला नहीं है तो वही बातें बार बार होने से वो व्यर्थ का रूप बन जाता है. మనసులో ఇలాంటి విషయాలు ఏవైనా ఉన్నాయనుకోండి, అవి మనసులో నుండి తొలగించలేదు అని అంటే అవే విషయాలు పదే పదే జరుగుతూ ఉన్నట్లయితే వ్యర్థం రూపంగా అయిపోతాయి. బాబా కంబైన్డ్ హే, యహీ మాయా డాకు భులా కర్కే అకేలా కర్ దేతీ హై. మాయ ఏం చేస్తుంది అని అంటే డాకు అంటే బందిపోట్లాగా వస్తుంది మాయ. కానీ నాతో బాబా కంబైన్డ్గా ఉన్నారు అనేటువంటి విషయం మర్చిపోతాము. మాయ ఏం చేస్తుంది, మనకి ఈ సంకల్పాన్ని దూరం చేసేస్తుంది, నేను కంబైన్డ్గా ఉన్నామని. అప్పుడు మాయ బందిపోటు ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతారు. ఫిర్ అందర్ హీ అందర్ మన్ మే బాబాకు ఉల్హనా దేతే రహేంగే.
ఎప్పుడైతే మాయా డాకు మాయా బందిపోటు లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు లోపల మనసులో పదే పదే ఏదో ఒక కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. బాబా कहते बच्चे कंबाइंड होकर रहो, फिर अधिकारी होकर कहो कि बाबा आपको मदद करना है, तो बाबा मदद ज़रूर करेंगे. అంటే మాయా డాకు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏదో ఒక సాకులు చెప్తూ ఉంటారు. బాబా అయితే చెప్తారు, పిల్లలు కంబైన్డ్గా అయ్యి ఉండండి, అధికారిగా అయ్యి ఉండండి. మీరు అధికారిగా అయ్యి బాబాకు చెప్పారనుకోండి, బాబా మీరు సహాయం చేయండి అని అంటే బాబా చేస్తారు. ఎందుకంటే మీరు అధికారిగా ఉన్నారు, బాబాతో కంబైన్డ్గా ఉన్నారు కాబట్టి. यदि बाबा टाइम पर हाजिर नहीं होता तो ज़रूर इसका कारण है कि हम श्रीमत पर सदा ही हाजिर नहीं होते हैं. అండర్లైన్ చేసుకునే విషయం, డబుల్ అండర్లైన్. దాది అంటున్నారు, ఒకవేళ బాబా మనకు సమయానికి సహాయం చేయట్లేదు, బాబా ప్రజెంట్ అవ్వట్లేదు అక్కడ అని అంటే తప్పకుండా దానికి కారణం ఉంది. ఏంటి అంటే మనం కూడా శ్రీమతాన్ని సదా పాలించటం లేదు. అందుకనే బాబా కూడా సమయానికి మనకు సహాయం చేయరు. అభి ప్రాక్టీస్ కరో బాబా और मैं और कोई संकल्प ना चले. కాబట్టి దాది అంటున్నారు, ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, బాబా మరియు నేను, ఇంకా వేరే సంకల్పమే రాకూడదు. जैसे यहाँ अभी मन में और कोई भी कारोबार आदि के संकल्प नहीं है तो ट्रायल करो कि मैं फरिश्ते रूप आत्मा हो सकती हूँ. ఎలా అయితే ఇక్కడ మనసులో ఇంకే విషయాలు ఉండవు. మధుబన్కి వెళ్ళామనుకోండి, భట్టీలో వెళ్ళామనుకోండి, ఇంకా వేరే విషయాల చింతన ఉండనే ఉండదు కదా, ఇంక వేరే సంకల్పాలే జరగవు. అది ఎలా అయితే ఏమి నడవవో అట్లా ట్రై చేయండి, ఫరిష్తా స్వరూపంగా అయి ఉన్నానా అనేది చూడండి. यहाँ चांस अच्छा है क्योंकि वायुमंडल अच्छा है, कोई संस्कार नहीं, कोई विघ्न नहीं है, इसलिए इसका अभ्यास और अनुभव बहुत अच्छा जल्दी और ज़्यादा से ज़्यादा कर सकते हैं. ఇక్కడ ఒక్క బాబా నేను, ఇంకా రెండవది ఏమి లేదు అని అభ్యాసం చేయడానికి చాలా మంచి వాయుమండలం ఉంది. మీకు ఇలాంటి ఏ ఆపర్చునిటీ దొరికింది, ఇంకా వేరే సంస్కారాలు ఏవి లేవు, ఏవి విఘ్నాలు లేవు. కాబట్టి దీని యొక్క అభ్యాసము అనుభవము చాలా ఎక్కువగా, చాలా త్వరగా, ఎక్కువలో ఎక్కువ మెజారిటీలో చేయగలరు. आगे चलकर जिम्मेवारियां तो बढ़नी ही है क्योंकि विश्व का मालिक बनना है, विश्व को संभालना है. तो बातें आएगी लेकिन अभ्यास होगा तो आपको मदद बहुत मिलेगी. మరి దాది అంటున్నారు, ముందుకు వెళ్ళిన తర్వాత బాధ్యతలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే విశ్వానికి అధికారులుగా కావాలి, మీరు విశ్వాన్ని సంభాళించాలి. కాబట్టి ఎన్నో విషయాలు అయితే వస్తాయి, కానీ అభ్యాసం ఉన్నట్లయితే మీకు సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. और बाबा ने कहा हुआ है कि कोई भी बात हो उसी टाइम मेरे को दे दो. ఇంకా బాబా ఏం నేర్పించారు మనకి, ఏ విషయం జరగని ఏదైనా ఉండని అదే సమయంలో నాకు అప్పచెప్పండి అని అన్నారు. ऐसी कोई बात आ गई तो उसी समय मेरा बाबा कह दो तो मैं हाजिर हो जाऊंगा. ఏ సమయంలో అయితే ఏవైనా విషయాలు వస్తాయో ఆ సమయంలో నా బాబా అని అన్నట్లయితే బాబా హాజరైపోతారు. आपको जो नहीं सहन हो सकता, नहीं संभाल सकते तो मेरे को दे दो तो हल्के हो जाएंगे. దాది అంటున్నారు, బాబా ఏం నేర్పిస్తారు మనకి, పిల్లలు మీరు ఏదైతే సహించలేకపోతున్నారో, ఏదైతే సంభాళించలేకపోతున్నారో వాటిని నాకు ఇచ్చేసేయండి, అప్పుడు మీరు తేలిగ్గా అవుతారు అని. जो चीज़ किसी को दी जाती है तो वो अपनी नहीं होती है, दूसरे की हो गई. ఏ విషయాలైతే ఇతరులకు ఇచ్చేసామో, నావి కాదు అని అనుకున్నామో, అవి ఎవరికి ఇచ్చామో వారివి అయిపోతాయి కదా, ఇతరులు అయిపోతాయి కదా. సో బాబాకి మీ బలహీనతలు లేదు, మీ బాధ్యతల్ని అన్నీ ఇచ్చేసినప్పుడు మీరు తేలిగ్గా ఉంటారు కదా, బాబా అయిపోయాయి కదా అప్పుడు. अगर हम उसको यूज़ करना चाहते हैं तो अमानत में ख्यानत हो जाती है. ఒకవేళ మనం బాబాని యూస్ చేసుకోవాలి అని అనుకుంటే, అంటే మన పనులకి బాబాను ఉపయోగించాలి అని అంటే అమానత్ మే ఖ్యానత్ అంటే ఏదో మనము మిక్స్ చేసేస్తున్నామని అర్థము.
अगर हम उसको यूज़ करना चाहते हैं तो अमानत में ख़यानत हो जाता है। एक बार दिल से बाबा को बात दे दी, फिर भी कई बार वो बात आ जाती है, तो यह समझे कि पराई चीज़ को हम अपना क्यों माने। उस समय आप छोटे बन जाओ। దాది అంటున్నారు, ఒకవేళ మనం బాబాను ఉపయోగించుకుంటూ ఉన్నాము అని అనుకోండి మన పనుల గురించి, అంటే అమానత్ మే ఖ్యానత్ అంటే ఎవరైనా మీ దగ్గర తాకట్టు పెట్టారనుకోండి, తాకట్టు పెట్టి వెళ్ళారు, దాని అర్థం ఏంటి, వాళ్ళదే ఆ వస్తువు, కానీ మనం ఆ తాకట్టులో వచ్చినటువంటి దాన్ని ఉపయోగించామనుకోండి, అది స్వార్థమైనట్టే కదా, తప్పు చేసినట్టు కదా. సో శివబాబాకి ఇచ్చేసాం మనము, మరి ఆ ఇచ్చేసిన దాన్ని మన కోసం ఉపయోగించాము అని అంటే అర్థము దాంట్లో మనం కల్తీ చేసినట్టు. సో దాది అంటున్నారు, ఒక్కసారి హృదయంతో బాబా అని చెప్పేసిన తర్వాత మళ్ళీ పదే పదే అదే విషయం జరుగుతోంది అని అంటే అర్థం ఏంటి? దాది అంటున్నారు, పరాయి వస్తువుని తమదిగా భావించినట్టేనా. ఇక ఉస్ సమయం ఆప్ ఛోటే బన్ జావో, అలా పరాయి వస్తువుని మీదిగా చేసుకోకండి. ఆ సమయంలో కొంచెం తగ్గండి, కొంచెం చిన్నవారిగా అయిపోండి. అంతేకాని బాబా ఏదైతే అని ఇచ్చేసామో బాబాది అన్నాక అది మళ్ళీ మన కోసం ఉపయోగించకూడదు. मन खाली होगा तो सिर्फ बाबा याद आएगा, क्योंकि बाबा व्यर्थ के किचड़े में बैठ ही नहीं सकता. तो हम ऐसे ही नहीं समझे कि मेरे दिल में बाबा बैठा है या बाबा के दिल में हम हैं. మనసు ఖాళీగా ఉన్నట్లయితే కేవలం బాబా గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే బాబా వ్యర్థం యొక్క చెత్తలో కూర్చోగలుగుతారా? బాబాను కూర్చోబెట్టుకోవచ్చా వ్యర్థం ఉన్న చోట? కాబట్టి మనమైతే ఇలా చెప్పమన్నమాట, బాబా కూర్చున్నారు అని. లేదు, బాబా హృదయంలో మేము కూర్చున్నాము అని చెప్పలేము. ఎందుకు అని అంటే వ్యర్థం అనే చెత్త ఉంది కాబట్టి అలా చెప్పలేము. బాబా దిల్ మే సమాయా రహే ఉస్కే లియే స్వచ్ఛత జరూర్ चाहिए. మన హృదయంలో బాబా ఇమిడిపోవాలి అని అంటే స్వచ్ఛత చాలా అవసరము. मन में और कोई संकल्प नहीं हो, सेवा को हो या स्व उन्नति का हो, स्व उन्नति के स्वरूप में स्थित हो जाए. ఇంకా దాది అంటున్నారు, మనస్సులో ఇంకే విషయాలు రాకూడదు. సేవ విషయాలు కానీ, స్వ ఉన్నతి విషయాలు కానీ, స్వ ఉన్నతి యొక్క స్వరూపంలో స్థితం అయిపోండి. అంతేకాని వేరే విషయాలు మనసులో గుర్తు రాకూడదు. अगर स्वरूप में स्थित नहीं होते हैं तो भी वो मज़ा नहीं आता है. మరి బాబా ఏదైతే చెప్పారో ఆ స్వరూపంలో స్థితం అవ్వలేదనుకోండి, అప్పుడు మజా రాదన్నమాట. सिर्फ वर्णन होता है, जैसे वह मंत्र होता है वैसे बाबा मैं आपकी हूँ, आप तो मेरे हो. बाबा आप सुखदाता शांतिदाता है, परंतु इससे ताकत नहीं मिलेगी. దాది అంటున్నారు, ఒకవేళ స్వరూపంలో స్థితం అవ్వలేదనుకోండి, కేవలం వర్ణన చేస్తూ ఉంటారు. ఎలా అయితే మంత్రాన్ని వర్ణిస్తూ ఉంటారు కదా, మంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు కదా, అలా కేవలం చెప్తూ ఉంటారు. పైన అంటారనమాట, బాబా నేను మీ వాడిని, మీరైతే నా వాడే ఉన్నారు, మీరు సుఖదాత ఉన్నారు, శాంతిదాత ఉన్నారు. కానీ ఇలా కేవలం వర్ణించడం వల్ల శక్తి వస్తుందా? రాదు. మీరు ఆ స్వరూపంలో స్థితమైతే శక్తి వస్తుంది అంటున్నారు బాబా. ऐसे జ్ఞాని భక్త నహీ బన్నా హే. ఇంకా దాది ఏమంటున్నారు, ఇలా కేవలం వర్ణన చేసేటువంటి జ్ఞాని భక్తులుగా కాకండి. पहले मन खाली रखो, कोई भी बात हो उसे बाबा को दिया, यानी अपना दिल दे दिया. మొదట మనసుని ఖాళీ చేసుకోండి. ఏ విషయాన్ని కానీ బాబాకి ఇచ్చారు అని అంటే మీ హృదయాన్ని ఇచ్చినట్టు. कोई भी बात का लिंक जुटा हुआ होता है तो ऑटोमेटिकली वो याद आती रहेगी. ఏదైనా విషయం యొక్క లింక్ తయారై ఉంది అని అంటే ఆటోమేటిక్గా అది గుర్తొస్తూ ఉంటుంది. तो बीच बीच में 12-13 बारी समय निकाल बाबा का होमवर्क करने के आदती बन जाए. కాబట్టి దాది ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారు, మధ్యలో అంటే మురళి ఏదైతే విన్నామో కానీ మధ్యలో 12-13 సార్లు రోజంతట్లో గుర్తు చేసుకొని సమయాన్ని తీసి బాబా ఏదైతే చెప్పారో అది చెయ్యాలి.
ఇప్పుడు దేహ బాణంలోకి రాకండి అని అన్నారు, నేను ఆత్మను కరావన్హారున్నాను, ఈ దేహం కరన్హార్ అని అన్నారు. ఇలాంటి ప్రాక్టీసెస్ ఏవైతే చెప్పారో అవి మధ్య మధ్యలో గుర్తు చేసుకొని చెయ్యాలి. बाबा को यूज़ करो, स्वराज्य अधिकारी की पॉइंट स्वरूप को समय पर यूज़ करो. మరి ఇంకా ఏమంటున్నారు, బాబాని యూజ్ చేయండి మరియు స్వరాజ్య అధికారి పాయింట్ స్వరూపంలో స్థితమై ఆ పాయింట్ని సమయం వచ్చినప్పుడు ఉపయోగించండి. मुरली में पॉइंट सुनते समय तो बहुत अच्छा लगता है, लेकिन पॉइंट बनने में दिक्कत होती है. మురళీలో పాయింట్స్ వినేప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, కానీ అప్పుడు విన్నప్పుడైతే బాగుంది, కానీ ఆ పాయింట్గా కావటంలో కష్టం అనిపిస్తుంది. अष्टशक्तियों का तो सब वर्णन करते, लेकिन समय पर काम में आती है. అష్టశక్తుల్ని వర్ణన చేస్తున్నాము, 8 శక్తులు ఏమున్నాయి, ఎలా ఉన్నాయి అన్నీ చెప్తున్నాం, కానీ నిజంగా అవసరమైనప్పుడు ఉపయోగిస్తున్నామా? हम मन जीत बने हैं, पर मन पूरा अधिकार है, तब శక్తియా ఆర్డర్ మానేగి. మన్ జీత్ అని అంటున్నాం, మనస్సు పైన విజయాన్ని పొందినవారు అని అంటున్నాము. మరి మనస్సు పైన పూర్తి అధికారం అనేటువంటిది ఉందా? అప్పుడే శక్తులకి మనం ఏం ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని ఒప్పుకుంటాయి. मूल बात है हम स्वराज्य अधिकारी की स्मृति स्वरूप में रहते हैं. మూలమైన విషయం ఏంటి అంటే నేను స్వరాజ్య అధికారి స్మృతి స్వరూపంలో ఉన్నానా? बिंदु लगाते क्वेश्चन मार्क या आश्चर्य की मात्रा तो नहीं लग रही है. బిందు పెట్టాలి అని అనుకుంటున్నారు, కానీ క్వశ్చన్ మార్క్ కానీ ఆశ్చర్యార్థకం కానీ పడిపోవట్లేదు కదా. तो यह हमारा पुरुषार्थ होना चाहिए. బిందువు పెట్టే పురుషార్థం ఉండాలి, క్వశ్చన్ మార్క్ కానీ లేదు ఆశ్చర్యార్థకం కానీ పెట్టే విధంగా ఉండకూడదు. ब्रुकटी के बीच में आत्मा तख्त पर बैठी है, तख्त पर बैठने वाले को ऑर्डर मानना चाहिए ना. బ్రుకటి మధ్యలో ఆత్మ సింహాసనం పైన కూర్చొనుంది. మరి ఎవరైతే సింహాసనం పైన కూర్చుంటారో వాళ్ళ యొక్క ఆజ్ఞని వినాలి కదా, పాటించాలి కదా. రాజా హో और उसको माने कोई भी नहीं तो कौन मानेगा राजा है. పేరేమో రాజు అని ఉన్నారు, పదవేమో రాజు, కానీ వాళ్ళ అధికారం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఎవరు వినట్లేదు, చేయట్లేదు, మరి అప్పుడు వాళ్ళు రాజులు ఎట్లా అయినట్టు? तो केवल सुबह शाम नहीं, पर बीच बीच में और जब बहुत बिजी हो उस समय चेकिंग करते रहो. కాబట్టి దాది ఇంతకు ముందు అన్నారు కదా, రోజంతట్లో ఒక 10-12 సార్లన్నా మనల్ని మనం చూసుకొని చెక్ చేసుకోవాలి. సో దాది మళ్ళీ అంటున్నారు, ఉదయం సాయంత్రం ఒకటి బాబా పాయింట్స్ని గుర్తు చేసుకోవడం కాదు, రోజంతట్లో మధ్య మధ్యలో. ఇంకా దాది అంటున్నారు, ఎప్పుడైతే ఇంకా ఎక్కువ బిజీగా ఉంటారో ఆ సమయంలో చెక్ చేసుకోండి. उस समय हम अपनी కంట్రోలింగ్ పవర్ को देखे. ఆ సమయంలో మన కంట్రోలింగ్ పవర్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. और बातों में अटेंशन देने के बजाय उसमें समय सफल करे तो बहुत अच्छा है. ఇక వేరే విషయాల్లో అటెన్షన్ పెట్టే బదులు దీంట్లో సమయాన్ని ఇవ్వడము, అటెన్షన్ ఇవ్వడం చాలా మంచిది. अगर हम मजबूत है तो हमें कोई हिला नहीं सकता है. అచల్ అడోల్. నేను దృఢంగా ఉన్నాను అనుకోండి, స్థిరంగా గట్టిగా ఉన్నాను అనుకోండి, ఇంకెప్పుడు ఎవ్వరూ కదల్చలేరు మనల్ని. అచంచలంగా మరియు దృఢంగా ఉంటారు. అభ్యాస్ और చెకింగ్, यह 2 शब्द ज़रूर याद रखना. అభ్యాసము మరియు చెకింగ్, ఈ 2 విషయాల్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. अपने को ऑर्डर पर चलाने की आदत होगी तो ऑटोमेटिकली आदत पड़ेगी. స్వయాన్ని ఆర్డర్ పైన నడిపించేటువంటి అలవాటు ఉన్నట్లయితే ఆటోమేటికలీ ఇదే అలవాటు అయిపోతుంది, ఆర్డర్ ప్రకారం నడవటం. हम अपने को ऑर्डर में नहीं चला सकते हैं तो मेरे साथी कैसे ऑर्डर में चलेंगे. నేనే బాబా చెప్పిన ఆర్డర్ ప్రకారం నడవలేదనంటే నేను చెప్పినటువంటి ఆర్డర్ పైన నా తోడుండే వాళ్ళు ఎలా నడుస్తారు? इसलिए हमको यह बहुत अटेंशन देना पड़ेगा और सिर्फ चेकिंग से काम नहीं चलेंगे. चेकिंग के साथ चेंज भी चाहिए, नहीं तो दिल शिकस्त होंगे. మరి దాది అంటున్నారు, కాబట్టి మనము చాలా అటెన్షన్తో నడవాల్సి ఉంటుంది. కేవలం చెకింగ్తో పని అవ్వదు, చెకింగ్తో పాటు చేంజ్ కావాలి. లేదు అని అంటే దిల్ షికస్త్ అయిపోతారు, మనసుని చిన్నబుచ్చుకుంటారు.
बहुत बिजी थे, बहुत झगड़े हो गए, बहुत सेवा थी ना, इस तरफ से अलबेलापन आ जाने से చెకింగ్ करना रह जाता है. చాలా బిజీగా ఉన్నాము, అందుకనే పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి, చాలా సేవ ఉండేది కదా. ఈ విధంగా ఎప్పుడైతే సోమరితనం అనేటువంటిది వస్తుందో అప్పుడు చెకింగ్ చేయడం అనేటువంటిది మానేస్తారు. लेकिन अभी तो झगड़े भी होंगे, सेवा भी होगी, यह होना ही है. కానీ ఇప్పుడైతే సమయం ఎట్లాంటిది, పోట్లాట్లు జరుగుతాయి, సేవను జరుగుతుంది, అన్నీ జరగాల్సిందే. కానీ ఆ సమయంలో నన్ను నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, కాండక్ట్ చేసుకుంటున్నాను అనేది ముఖ్యంగా ఉండేది. తో సమస్య కభీ నహీ కహో, పేపర్ భలే కహో. కాబట్టి ఎప్పుడు ఏ విషయం గురించి ఈ సమస్య ఉంది అని అనకండి. అగర్ మే సావధాన్ रहूँगी, मन को साफ रखूँगी तो खुश रहेंगे. మరి సమస్యలు అనేటువంటివి వస్తాయి, కానీ నేను ఒకవేళ సావధానంగా ఉన్నాననుకోండి, మనసుని స్వచ్ఛంగా పెట్టుకున్నాననుకోండి, సంతోషంగా ఉండగలుగుతాము. తో సమస్య కభీ నహీ కహో, పేపర్ భలే కహో. కాబట్టి ఏ విషయాన్ని కానీ సమస్య అని అనకండి. పేపర్ వచ్చింది అని అనండి, కానీ సమస్య అనకండి. బాబా సే బడీ బాత్ కోయి హోతీ నహీ హై. బాబా కంటే పెద్ద విషయం అసలు ఇంకేది లేనే లేదు. वो सर्वशक्तिवान बाबा हमारे साथ बैठा है, उसके आगे यह क्या है. बड़ी बात भी छोटी हो जाती. సర్వశక్తివంతుడు బాబా నా తోడు కూర్చున్నారు, ఆయన ముందు ఇవన్నీ ఏమున్నాయి మరి, పెద్ద విషయం కూడా చిన్నగా అయిపోతుంది. तो पेपर हमेशा आगे बढ़ाता. अगर पढ़ाई ठीक पढ़ रहे हैं तो पेपर में पास होंगे और आगे की क्लास में जाएंगे. ఒకవేళ చదువు బాగా చదువుకుంటూ ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు, పేపర్లో కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు, పేపర్లో పాస్ అవుతారు, అప్పుడు నెక్స్ట్ క్లాస్కి కూడా వెళ్తారు. अनुभव के आधार से बच जाएंगे. यह है अनुभव का क्लास, आगे बढ़ना. అనుభవం యొక్క ఆధారంతో మీరు ముందుకు వెళ్ళిపోతారు, అన్నిటితో కూడా రక్షింపబడతారు. ఇది అనుభవం యొక్క క్లాస్, ముందుకు వెళ్ళేది. तो अनुभव सबसे बड़ी अथॉरिटी होती है. आत्मा, परमात्मा और ड्रामा, इन 3 बातों के अनुभवी मूर्त बनो. అనుభవం అనేటువంటిది అన్నింటికంటే చాలా గొప్ప విషయము, గొప్ప అథారిటీ. కాబట్టి ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా, ఈ 3 విషయాల యొక్క అనుభవి మూర్తులుగా కండి. इन तीनों में से एक भी कम होगी तो गड़बड़ होगी. इन 3 चीज़ों का पाठ पक्का चाहिए और अनुभव करते जाना चाहिए. इस अथॉरिटी से कभी कोई भी प्रॉब्लम हो, बाबा की मदद से सहज हो सकता है. మరి దాది అంటున్నారు, ఈ 3 విషయాలతో అన్నిటితో కూడా సహజంగా ముందుకు వెళ్తారు. ఒకవేళ ఈ 3 విషయాల్లో ఒక్కటి కూడా తక్కువ ఉందనుకోండి, ఏమేమి, ఆత్మ, పరమాత్మ, డ్రామా, ఈ 3 విషయాల జ్ఞానము మరియు ధారణ తక్కువైందనుకోండి, ఒక్కటి తక్కువైతే కూడా ఏదో ఒక గడబిడ జరుగుతుంది. ఈ 3 విషయాల పాఠాన్ని పక్కా చేసుకోవాలి, అనుభవాలను చేస్తూ ఉండాలి. ఈ అథారిటీ ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ బాబా యొక్క సహాయం అనేది సహజంగా అనుభవం చేస్తారు. हमारी एक आशा है कि आप सब यहाँ कंट्रोलिंग पावर के प्रैक्टिकल में लाकर देखो और बातों में नहीं जाओ, और बातें तो यहाँ करना ही नहीं है. మరి దాది అంటున్నారు, నా యొక్క ఒక కోరిక ఏంటి అని అంటే, ఇక్కడ అందరూ కంట్రోలింగ్ పవర్ని ప్రాక్టికల్గా తీసుకొని రండి, చూడండి, ఇంకా వేరే విషయాల్లోకి వెళ్ళకండి. ఇంకా విషయాలైతే రానే రావాలి, వస్తాయి, కానీ మీరు మాట్లాడకండి వాటి గురించి. सभी बातों से किनारा करके अभ्यास करो. मैं आत्मा रूप में स्थित हो सकती हूँ. चलते हुए भी मैं आत्मा रूप में स्थित हूँ. మరి అన్ని విషయాల నుంచి అతీతంగా అయ్యి ఇప్పుడు అభ్యాసం చేయండి. ఏమని, నేను ఆత్మిక స్వరూపంలో స్థితం అవ్వగలనా, నడుస్తూ కూడా నేను ఆత్మిక రూపంలో స్థితం అవ్వగలనా. ఆత్మ करावनहार टांगों को चला रही है, मैं करावनहार आत्मा हूँ, यह कर्मेंद्रिय करने वाली है. ఆత్మ చేయించేటువంటి వాడుగా అయ్యి నడుస్తూ ఉంది, నేను ఆత్మను కరావన్హార్ ఉన్నాను, ఈ కర్మేంద్రియాలేమో కరణహార్ చేసేటువంటివి ఉన్నాయి. ఇస్కా అనుభవ్ బార్ బార్ కరో.
నేను ఆత్మ కరావన్హార్ ఉన్నాను, ఈ దేహం కరన్హార్ ఉంది. ఈ అభ్యాసాన్ని పదే పదే చేయండి. 1 सेकंड चेक चेंज, चेक चेंज. यह प्रैक्टिस करेंगी तो फिर आपका जो चाहते हैं योग लगे. योग माना क्या? बाबा की याद. మరి ఇది పదే పదే చేయాలి. 1 సెకండ్ చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, చేంజ్ చేసుకోవాలి. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మీరు ఏదైతే అనుకుంటారో యోగం కుదరాలి అని అనుకుంటారు కదా, ఆ యోగం కుదిరిపోతుంది. ఇక యోగం అంటేనే ఏంటి? బాబా యొక్క స్మృతి. బాబా की याद से तो ताकत ही मिलती है ना, तो वो प्रैक्टिकल अनुभव होगा. బాబా యొక్క స్మృతి అని అంటే శక్తి లభిస్తుంది కదా, మరి ఆ శక్తి ఇంకా లభిస్తూనే ఉంటుంది. అది ప్రాక్టికల్గా అనుభవం చేసుకుంటారు అని అంటున్నారు. ఇది ఈరోజు గుల్జార్ దాదీజీ యొక్క క్లాసు. ఈ క్లాస్లో దాది ఎన్నో బాబా విషయాలను వినిపించారు. ఈ వారం అంతా వీటి యొక్క అభ్యాసాన్ని చేస్తూ ఉందాము. మళ్ళీ ఒకసారి 2 సార్లు ఈ క్లాస్ విని ఇతరులకు కూడా ఈ క్లాస్ని పంపించి వాళ్ళు కూడా దాది ఇచ్చిన హోంవర్క్ ఏదైతే ఉందో ఈరోజు అది చేసే విధంగా ఈ వారం అంతా ప్రాక్టీస్ చేద్దాం. అచ్చా, ఓం శాంతి.